కాసేపట్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుండి 2 రోజుల పాటు విచారించనున్నారు. మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఏటుగా ఉన్నాడు కాకాని. ప్రధానంగా గ్రావెల్ అక్రమ రవాణా కేసులో మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సిట్ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్టు పిఎస్లో విచారణ జరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు అధికారులు. కాసేపట్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుండి 2 రోజుల పాటు విచారించనున్నారు. మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఏటుగా ఉన్నాడు కాకాని. ప్రధానంగా గ్రావెల్ అక్రమ రవాణా కేసులో మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సిట్ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్టు పిఎస్లో విచారణ జరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ అనిల్. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సిట్ అధికారులు ఈ రోజు కస్టడీకి తీసుకోనున్నారు. ఏదైతే గతంలో ఆయన ఆ అధికార పార్టీలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 దాకా జరిగినటువంటి గ్రావెల్ అక్రమాలు, ప్రధానంగా వెంకటాచలం పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి గ్రావెల్ అక్రమాలపై అయితే మాత్రం సిట్కి ఫిర్యాదులు అందాయి. అప్పట్లో ఏదైతే మంత్రిగా ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి వీళ్ళు గ్రావెల్ ని అక్రమంగా కూడా తరలించారు. అంటే వాళ్ళ యొక్క అవసరాలకి ఎంపీ లెటర్ రెఫర్ చేస్తూ కూడా చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ క్రమంలో అంటే ఎంపీ లెటర్ ఫోర్జరీ అయిందని కూడా గతంలో కూడా పెద్ద ఎత్తున దానిపై కూడా ఆరోపణలు వినిపించాయి. పెద్ద ఎత్తున గ్రావెల్ తవ్వకాలు అంటే వెంకటాచలం పరిసర ప్రాంతం అనేక చెరువుల్లో కూడా వీరు గ్రావెల్ ఎత్తేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే ఏమని నిందితుగా ఉన్నట్టు నిరంజన్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం నిరంజన్ రెడ్డికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలపై అయితే మాత్రం ప్రధానంగా అధికారులు ఈ రోజు విచారణ చేపట్టిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే రామాంజనేయులు అంటే బాపట్ల సిట్ డిఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ విచారణ కొనసాగనుంది. నేటి ఉదయం 8 గంటలకు కస్టడీకి తీసుకుంటారు సిట్ అధికారులు. రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు విచారించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని పట్ల ఎలాంటి వాస్తవాలు రాబోతున్నాయి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఇంకా కూడా ఎలాంటి కేసులు అయితే ముందుకు వెళ్ళబోతున్నాయి అంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి ఆక్రమణలు జరిగాయి అంటే ఇప్పటికే కూడా అక్రమ టోల్ పై అయితే మాత్రం ఒక విచారణ అయితే జరుగుతుంది. అలాగే అనేకమైనటువంటి కేసులు కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే వెంటాడుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు నెల్లూరు సెంట్రల్ జైల్లో మరికొద్ది సేపట్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని ఉన్నారు. ఈ కస్టడీకి తీసుకుని 2 రోజుల పాటు అంటే రేపు సాయంత్రం 5 గంటల వరకు అయితే మాత్రం విచారణ చేపట్టిన పరిస్థితి ఏదైతే ఉందని చెప్పాలి. అక్రమ గ్రావెల్ పై అయితే నిన్నటి విషయంలో కూడా అంటే ఇప్పటి సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిన్న కూడా ఏదైతే కోర్టులో కూడా హాజరయ్యారు. కొన్ని కేసులకు సంబంధించి 1000 కోట్ల రూపాయల ఆస్తులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమార్జన ఉందంటూ కూడా ఆ రోజు ఆయనపై ఆరోపణలు చేసినట్టు కూడా పరువు నష్టం దావాకు సంబంధించిన అనేక కేసులు కూడా ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంటాడుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. గత కొద్ది రోజులుగా సుమారు 3 వారాల పాటు కూడా ఆయన ఇప్పుడు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నాడు. రేపు జరిగేటటువంటి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ చేపట్టబోతున్నారు, ఎలాంటి నిజాలు బయటపడిపోతున్నాయి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకా ఎలా ఉచ్చుబిచ్చుకోబోతున్నట్టు కూడా సర్వత్రా అయితే మాత్రం ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. వైసీపీ శ్రేణులు అయితే మాత్రం పూర్తిగా ఈ రోజు రేపు జరిగిన విచారణ సిట్ విచారణ పెట్ట మాత్రం అంతా పూర్తిగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అనిల్. రైట్ చరిత్, థ్యాంక్ యూ.